నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏందన్న? ఆయనకి ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీరు చూసినట్టయితే ఆయన ఇండియాకి డెవలప్మెంట్ కోసం చాలా చేశారు. ఐదర్ ఐటీలో అనుకోండి, లేకపోతే టెక్నాలజీలో అనుకోండి, లేకపోతే మన టాటా మోటార్స్ తీసుకోండి, లేకపోతే చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఆయన అట్లనే కాకుండా ఇంకా చాలా మటుకు సోషలీ రెస్పాన్సిబుల్ పర్సన్ కూడా ఆయన, ఎందుకంటే చాలా మటుకు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చూసాం. అందరూ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కోసం అనేసి 2% కంపల్సరీగా పెడుతుంది గవర్నమెంట్, పెట్టింది మనకి తెలిసిందే. బట్ ఈయన అది రాకముందు నుంచే ఈయనకి ఎంతైతే వస్తుందో రెవెన్యూ మోస్ట్లీ చంక్ వచ్చేసి సొసైటీ కోసం ఆయన పెట్టేస్తారు. సో అట్లాంటి ఆయనకి ఇకపోతే ఇంకెవరికి ఇస్తారో నాకైతే అర్థం కాదు. నమస్తే సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రతన్ టాటా భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం సార్. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నేను 100% రతన్ టాటాకే సపోర్ట్ చేస్తాను. బికాజ్ ఆయన ఆస్తి అందరికి పంచి పెడుతున్నాడు కాబట్టి ఆయన వాల్యూ ఇంకా తెలియదు. ఇప్పుడు ఇంకా ఆయన చాలా గుర్తించాలి. కంపేర్ టు అంబానీ అన్ని కోట్లు పెట్టి అక్కడ అంతా డెకరేషన్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఆయనకు లాభం ఏంటి? 5,000 కోట్లు పెట్టి అంతగానం పెళ్లి చేస్తారు. దానివల్ల యూజ్ ఏంటి? అదే రతన్ టాటా తోటి కంపేర్ చేసుకుంటే ఆయన ఫండ్స్ వచ్చిన ప్రాఫిట్స్ అన్ని ఏదున్నా సరే అంతా డొనేట్ చేసేస్తుంది చారిటీస్ కి. దానివల్ల ఆయన వాల్యూ అంటే ఆయనకు అయితే 100% నేను సపోర్ట్ ఇస్తాను రతన్ టాటాకి. ఆయన ప్రతి దానిలో ఆయన ఏది ఇచ్చే ప్రొడక్ట్ అయినా సరే ప్రతిదీ క్వాలిటీ ఉంటది. బెస్ట్ ఆయనకు ఇవ్వడం అయితే నేను అగ్రి, దానిలో అయితే నేను సపోర్ట్ చేస్తాను. సామాన్యుల కోసం అయితే చాలా చేస్తుంటారు రతన్ టాటా గారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఒక చిన్న కార్ కొనాలనే కళ ఉంటుండే. ఇప్పుడు పబ్లిక్ ఎంత పిచ్చోళ్ళు అయ్యారంటే నానో తీసుకొని వచ్చి అంత తక్కువ ప్రైస్ లో నానో లాంచ్ చేస్తే వీళ్ళు ఇప్పుడు అదే ప్రైస్ అంటే సేమ్ క్వాలిటీ తోడు ఉన్న ఎంజీ కామెట్ అని చెప్పి లాంచ్ చేశారు. దానికేమో 9 lakhs పెట్టి మరీ కొంటున్నారు పిచ్చోళ్ళు. ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన క్వాలిటీ, ఆయన సర్వ్ చేసే ఏదైనా వెహికల్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ టాటా వాటర్ కి సంబంధించి ఏదైనా సరే క్వాలిటీ తోటి పబ్లిక్ కి అందజేస్తాడు. అంతే తప్పినంటే ఏదో ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఆయన ఇది చేయడు. అంతెందుకు రీసెంట్ గా మనకు ఒకటి ఫేమస్ అయింది. ఒక ఆయన తాజ్ లో ఒక కుక్క వస్తే సెక్యూరిటీ గార్డ్ దానికి ఇంకా ఇచ్చాడు. బయట వర్షం పడుతుందంటే తాజ్ లో కూడా డాగ్ ని ఉండేటట్టు చేసిన. అక్కడనే మనకు అర్థం చేసుకోవాలి ఆయన హెల్ప్ నేచర్ ఏంటి అనేది. నమస్తే అన్న. నమస్తే అండి. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏందన్న? చాలా మంచి క్యాంపెయిన్. యాక్చువల్ గా హీస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. భారతరత్నకి చాలా మందికి హెల్ప్ చేస్తాడు, చాలా ఆర్గనైజేషన్స్ పెట్టాడు. ఐటీ అయినా నాన్ ఐటీ అయినా, రీసెంట్ గా ఎయిర్ ఇండియన్ కూడా అక్వైర్ చేస్తాడు. చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. సో చాలా మందికి జాబ్స్ కల్పిస్తాడు. మన ఇండియాలో బేసిక్ గా పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ వేరే కంట్రీస్ లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది. సో ఇండస్ట్రీస్ పెట్టి చేసే వాళ్ళకి ఇలా చేస్తే ఇంకా అతన్ని చూసి ఇంకో 4 ఇండస్ట్రీస్ పెట్టి జాబ్స్ కల్పిస్తారు. సో డెఫినెట్లీ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఓకే, దాని గురించి మీ అభిప్రాయం ఏందన్న? నా అభిప్రాయం రతన్ టాటా అనే కాదు, టాటా గ్రూప్ పేరెత్తితే చాలు. దానికి నువ్వు ఏది ఆలోచించకుండా కానీ ఏ అభివృద్ధి అయినా సరే, ఏ బిడ్డ అయినా సరే ఇవ్వచ్చు. జస్ట్ అతను చేసిన కోవిడ్ టైంలో డొనేషన్స్ అయితేనేమి, అతను చేసిన పేదల గురించి ఆలోచించి ఏదన్నా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంట్రొడ్యూస్ చేయడైతేనేమి, జియో రీఛార్జ్లన్నీ పెరిగినాక బిఎస్ఎన్ఎల్ కి సపోర్ట్ వచ్చేసి ఎంతో లక్షల మంది, వేల మంది కూడా కాదు, ఎంతో లక్షల మంది పోర్ట్ అయ్యేటట్టు చేయడం, అంటే వాళ్ళకి అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి ఎమ్మడే ముందడుగు వేయడం కానీ, ఎంతో నష్టం వచ్చినా కానీ అవన్నీ ఆలోచించకుండా ఇంకా మళ్ళా మార్కెట్ లోకి వచ్చేసి ఎంతో అభివృద్ధి చేయడం కానీ, ఇవన్నీ చాలు. జస్ట్ ఆ టాటా గ్రూప్ పేరెత్తితే ఏ బిడ్డైనా సరే ఇవ్వడానికి నా ఒపీనియన్ అయితే ఉంటుంది. సో మిగతా వాళ్ళ ఒపీనియన్ మనకు. సామాన్యుల కోసం రతన్ టాటా గారు ఎలాంటి సామాజిక పనులు చేస్తా ఉన్నారన్న? జస్ట్ రీసెంట్ గానే చూడండి, జియో అవుతుంది. జియో నీకు 400 అనేది 600 చేశారు. ఇమీడియట్లీ నీకు బిఎస్ఎన్ఎల్ వచ్చింది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ వచ్చిన బిఎస్ఎన్ఎల్ కి అసలు ఫండ్స్ లేవు. ముందు 5G సిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కూడా ఫండ్స్ లేవు. అట్లాంటిది టాటా గ్రూప్ తీసుకొని 5G సిమ్స్ అందుబాటులో చేసి సిగ్నల్ కెపాసిటీలు పెంచేసుకొని బిఎస్ఎన్ఎల్ ని ఎక్కడో సామాన్యుల ప్రజల కోసం తేవాలని చెప్పేసి టాటా గ్రూపే ముందరకు వచ్చింది. అదొక్కటి సింపుల్ చాలదు. జస్ట్ దానికన్నా ముందు ఎన్నో కోట్లు నష్టపోయినా కానీ టాటా నానోని ఇంట్రడ్యూస్ చేసింది. అది జనాలు అనేది అర్థం చేసుకోలేకపోయినారు. అంత కోట్లు నష్టం వచ్చినా మళ్ళీ మార్కెట్ లోకి వచ్చింది. జనాలకి సామాన్యులకు యూజ్ అయ్యేటట్టు లగ్జరీ కారు మోడల్స్ కూడా తక్కువ రేట్లు ఇవ్వడం జరిగింది. అంటే అట్ ఎ టైం చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళైనా బతకగలరు, హై క్లాస్ అయినా బతకగలరు, చిన్న క్లాస్ అయినా బతకగలరు. అండ్ టాటా డొకోమో ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సో అంటే జనాలకు ఉపయోగపడేటట్టు వస్తున్నారు తప్ప అదేదో వ్యాపారం చేయాలని వాళ్ళు బయటికి రావట్లేదు. ఇదొక్కటి చాలా అర్థం చేసుకోండి. నమస్తే అన్న.
హలో నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏందన్నా? రతన్ టాటా గారు ఎంతో సమాజ సేవ చేశారు. వాళ్ళు ప్రతి ఇయర్ వాళ్ళ టీసీఎస్ రెవెన్యూలో కూడా వాళ్ళు ఎంతో కొంత కేటాయిస్తారు. కాబట్టి తను అన్ని రకాలుగా ఎలిజిబుల్ అని నేను ఫీల్ అవుతున్నా. భారతరత్న ఇవ్వడం వల్ల వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వడానికి ఉంటుంది. సో ఆ విధంగా రతన్ టాటా గారు భారతరత్నకు ఎలిజిబుల్ అని నేను ఫీల్ అవుతున్నా. రతన్ టాటా గారు సంపాదించుకున్న దాంట్లో 80% చారిటీస్ కే ఇస్తూ ఉంటారు. సో మరి దాని గురించి మీ అభిప్రాయం ఏందన్నా? అసలు వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, చాలా సంపాదించే వాళ్ళు, బిలియనీర్స్ కూడా ఉన్నారు, వారు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు రతన్ టాటా గారు కంపెనీ పాలసీస్ చూసినా కూడా, టీసీఎస్ కంపెనీ పాలసీస్ చూసినా కూడా చాలా ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ఉంటాయి. వేరే కంపెనీస్ అలా ఉండవు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వేరే కంపెనీ సీఈఓస్ గానీ వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ చూసుకుంటారు. ఇప్పుడు ఏదైనా సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. అలా రతన్ టాటా గారు చాలా బెటర్. వాళ్ళ పాలసీస్ కూడా వేరే కంపెనీస్ ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏందన్నా? ఇవ్వచ్చు అన్న, డెఫినెట్ గా. భారత రత్న ఎందుకు ఇవ్వాలి అంటే ఆయనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఇండస్ట్రీస్ లో వచ్చే ఇన్కమ్ ఉంటది కదా, దాంట్లో మాక్సిమం ఆయన సొసైటీ కోసం, డెవలప్మెంట్ కోసం చాలా ఖర్చు పెడతారు. సొసైటీ కోసం ఖర్చు పెడుతున్నారు. ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. బట్ వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టారు సొసైటీ కోసం. వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ జనరేషన్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకుంటారు, కానీ సొసైటీకి ఎవరికి చెయ్యరు. రతన్ టాటా గారు ఎంతో అంతా చేస్తున్నారు. కార్ కూడా ఒక చాలా కామన్ మ్యాన్ కోసం ఒక నానో కార్ అని డిజైన్ చేసి వాళ్ళు లాంచ్ చేశారు. సో అది కామన్ మ్యాన్ దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా రతన్ టాటా గారికి భారత రత్న ఇవ్వచ్చు. అన్న నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దాని గురించి మీ అభిప్రాయం ఏందన్నా? It's something very late to talk about. It should be given early. The reason being that whatever money he has earned till date, 50% of the profit he has given as donation to the charity. When you compare people like Ambani, those people have done nothing. If you take the overall revenue, I think Ambani's revenue is around 201 billion or million. I guess I am not sure about it, but Ratan Tata has already donated 100 million to the charity. So that this is very late topic that you're coming into. This should have been discussed earlier itself.